भैया एक चाय। ఏంట్రా, చైనాలో ఏదో వైరస్ వచ్చిందంట, నలుగురిలో ఒకరు చనిపోతున్నారంట. చూడు. ఏంటోలేరా, రోజుకోటి చెప్తుంటారు, వస్తుంటాయి పోతుంటాయి. లేదురా, ఇది చాలా డేంజరస్ అంట. ఇక్కడ చూడు, మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంట. చెప్తే మాత్రం ఏంటి, ఎక్కడో చైనాలో కదా, మనకేముంది ప్రాబ్లం. అంతేనంటావా? అంతే మరి. ఏయ్! ఏంటి ఈ టైంలో నువ్విక్కడ? నువ్వు నా కాల్ స్లిప్ చేయట్లేదుగా, ఇలానే డైరెక్ట్ రావాల్సి వస్తుంది మరి. నా ఫోన్ సైలెంట్‌లో ఉంది. వర్క్‌లో ఉండి చూసుకోలేదు. అరే ఆపింకా, నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు నాకు అర్థమైంది. కథలు పడకింకా. కత్తలు పడాల్సిన అవసరం నాకేం లేదు. అయినా నువ్వు కాల్ చేసిన ప్రతిసారి మాట్లాడేంత తీరిగ్గా ఎవరు లేరిక్కడ. అచ్చా, అంటే నేను ఖాళీగా ఉన్నా అంటున్నావా? నీకోసం నా పనులన్నీ మానుకొని మరీ వస్తున్నా. అది నేను నీకు ఇచ్చే వాల్యూ. నువ్వేమో నన్నే ఇగ్నోర్ చేస్తున్నావు. అబ్బా ప్లీజ్, నువ్వింక మొదలెట్టకు. నీతో ఆర్గ్యూ చేసేంత ఓపిక నాకు లేదు. అసలే వర్క్ టెన్షన్‌లో చిరాగ్గా ఉన్నాను. నన్నొదిలేయ్. ఎక్కడికి వెళ్ళేది? గంట నుంచి వెయిట్ చేసిన పిచ్చోనా నేనేమైనా? నాకు ఆన్సర్ చేసే వెళ్ళాలి. చెయ్యొదులు. చెయ్యి వదులుతావా లేదా? ఇదే ఇదే నీతోటి ప్రాబ్లం. అందుకే నేను అవాయిడ్ చేస్తున్నాను. ప్రతి విషయంలో నన్ను కంట్రోల్ చేయాలని చూస్తావు. అదేదో నీ హక్కులాగా ఫీల్ అయిపోతున్నావు. ఇదంతా నా వల్ల కాదు. నన్ను వదిలే. అన్నిటికన్నా యూ బికేమ్ హైలీ పొసెసివ్ ఆన్ మీ. ఎవరితో ఉన్న పక్కన కొద్దిగా క్లోజ్ గా ఉంటే చాలు నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నువ్వు నాతో ఉండాలని పనులన్నీ మానేసి తిరుగుతున్నావు. నేను అలానే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఐఎమ్ డన్ విత్ యూ. నన్ను వదిలేసి. మన లైఫ్లో రాబోయే డేంజర్స్ గురించి నేచర్ వార్నింగ్ ఇస్తుంది అంట. అది నిజమే, కానీ మనం ఎవ్వరూ ఆ వార్నింగ్ని సీరియస్గా తీసుకోము. ఆ డేంజర్ మన డోర్ బెల్ కొట్టేదాకా దాని సీరియస్నెస్ మనకు అర్థం కాదు. Affected countries has tripled. There are now more than 118,000 cases in చైనాలోని 114 వుహాన్ countries. నగరంలో కరోనా And వైరస్ ఉందని WHO 4,291 ధృవీకరిస్తుంది. people have lost their lives. Thousands more are fighting for their lives in hospitals. The number of deaths and the number of affected countries climbed. హలో. హలో. హే సారీ, ఆ రోజు అలా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదు. ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను చాలా బాధపడ్డాను. ఈ విషయం నీకు చెప్పాలని చాలా ట్రై చేస్తున్నాను, నువ్వు ఫోనే లిఫ్ట్ చేయలేదు. ఎనీవే, నీకు కోపం తగ్గింది, అది చాలు నాకు.
యాక్చువల్లీ నీకు విషయం చెప్పడానికే కాల్ చేశాను. ఏంటి ఏమైంది? ఇది ఎందుకో నాకు వర్కౌట్ అవుతుందని అనిపించట్లేదు. చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. అరే ఎందుకు అలా అంటున్నావు? ఇలాంటి గొడవలన్నీ జరుగుతూనే ఉంటాయిగా మన మధ్య. అదే నేను అంటున్నాను. మన మధ్య గొడవలు తప్ప ఏం కనిపించట్లేదు అసలు. సో దీన్ని ఇక్కడితో ఎండ్ చేస్తే బెటర్ ఏమో అని అనుకుంటున్నా. ప్లీజ్ ఈ విషయాన్ని మనం కలిసి సాల్వ్ చేసుకుందాం. నేను మారుతా, నన్ను నేను మార్చుకుంటా, నీ కోసం చేంజ్ అవుతా. మార్చుకోవడం ఏంటి అసలు? నువ్వు నా కోసం మారొద్దు, నన్ను నీ కోసం మార్చొద్దు. అంత కష్టపడి కలిసి ఉండాల్సిన అవసరం లేదు కదా. నువ్వు ఇలాంటి ఫిలాసఫీలు చెప్పకు. చెప్తున్నా కదా నన్ను నేను మార్చుకుంటా అని. నీ కోసం చేంజ్ అవుతా. చెప్తే అర్థం కదా నీకు? నాకు నువ్వు వద్దు, నన్ను వదిలేయి. ఇంకా కాల్స్ చేయడాలు, కలవడానికి ట్రై చేయడాలు అన్నీ పెట్టుకోకు. బాయ్. హే హలో హలో హలో. చైనాలో పుట్టిన కరోనా ప్రపంచమంతా పాకి గందరగోళం సృష్టించింది. జీవితాల్ని తారుమారు చేసింది. కానీ అది మన దాకా రాదులే, మన దాకా వచ్చేలోపు అంతా నార్మల్ అవుతుందిలే అనుకున్నారు. తను వదిలి వెళ్ళిపోయి నెల గడిచింది. అయినా ఇప్పటికీ నా మనసు ఒప్పుకోవట్లేదు తను నన్ను వదిలేసిందంటే. తను తిరిగి వస్తుంది, మళ్ళీ అంతా ముందులానే ఉంటుందని ఎదురు చూస్తున్నా. సిగరెట్ ప్యాక్ మీద స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ అని చూసి అబ్బే మన గురించి కాదులే అనుకునే మూర్ఖత్వం లాంటిదే నాలోనూ అందరిలోనూ. మన కథకి సెలవేనా, ప్రతి కథలో ఇంతేనా, నువ్వు వదిలిన నిసిలోనా ప్రశ్నల్లే మిగిలున్నా, ఎంతటి పొరపాటైనా ఇంతటి శిక్షే తగునా, ఎడతగని వ్యధలోనా వదిలెళ్ళక నన్నే నాలలనా, నీ చెలిమీ జతనా నా ఉనికి మారిందేమైనా ఈ విరహం నన్ను ఒంటరి చేస్తున్నా. రేయ్ రేయ్, హే హాయ్ రా. ఏంట్రా ఏమైపోయినావురా? ఏం లేదురా, ఊరికెలా అంతే. ఎప్పటి నుంచి మొదలుపెట్టావు ఇలా సింగిల్గా వచ్చి తాగడం? ఏం లేదురా, ఇప్పుడే వచ్చాను అంతే. ఇంకా అది ఆలోచిస్తున్నావా? అలా ఏం లేదురా. కొంచెం కలువురా అందరితో. సరే చూస్తాలే. నువ్వా నువ్వు? సరేరా, నాకు వర్క్ ఉంది, మళ్ళీ కలుస్తా. అరే బాయ్. నే నీకై వేచి ఉన్నా, మన కథకి సెలవేనా, ప్రతి కథలో ఇంతేనా, నువ్వు వదిలిన నిసిలోనా ప్రశ్నల్లే మిగిలున్నా. And first up, we've got breaking news coming in. A Bengaluru techie has now tested positive for coronavirus. The confirmation is coming from Google that one of their employees in their Bengaluru office has been diagnosed with అప్పటిదాకా వార్తల్లో ఉన్న వైరస్ నా వాకిలి దాకా వచ్చేసింది. హలో, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు? నీతో ఒకసారి మాట్లాడదామని. డైరెక్ట్ కలిసైనా మాట్లాడదాం. ఏం మాట్లాడాలి? బ్లాక్ చేసింటే అర్థం కావట్లేదా? మిడ్ నైట్ బ్లాంక్ కాల్స్ ఏంటి అసలు? ఇవన్నీ కాదు కానీ మా ఫ్రెండ్స్ కాల్ చేసి వాళ్ళని ఎందుకు విసిగిస్తున్నావు? ఏదన్నా మన ఇద్దరి మధ్యలో ఉండాలి కానీ వాళ్ళందరినీ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? బుద్ధి లేదా? పిచ్చి పట్టిన వాళ్ళకి ఎందుకు బిహేవ్ చేస్తున్నావు అసలు? హే అలా కాదు, ఒకసారి నా మాట వినొచ్చు కదా. అర్థం కావట్లేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు నాకు వద్దు, నాకు వద్దు వద్దు వద్దు. ఇంకోసారి ఇది రిపీట్ చేయకు. తనని ఎలాగో మర్చిపోలేను. అట్లీస్ట్ బయటికి వెళ్తే కొద్ది రోజులు తన థాట్స్కి దూరంగా ఉండొచ్చు అనుకున్నా. చెప్పురా. బస్ ఎంతకి? చెప్పినా కదరా 11 గంటలకి. ఎన్నిసార్లు అడుగుతారు ఇదే క్వశ్చన్?
हिंदुस्तान के हर नागरिक को बचाने के लिए, ఏమైంది? आपको बचाने के लिए, आपके परिवार को बचाने के लिए आज रात 12 बजे से घरों से बाहर निकलने पर पूरी तरह पाबंदी लगाई जा रही है। हर जिले, हर गांव, हर कस्बे, हर गली मोहल्ले को अब लॉकडाउन किया जा रहा है। మోడీ తాత అన్నీ మూసుకొని ఇంట్లోనే కూర్చోవాలి అని చెప్తుంటే నాకు మాత్రం నువ్వు అన్నీ మూసుకొని తన థాట్స్తోనే ఏడుస్తూ సావాలి అని చెప్పినట్టు అనిపించింది. అప్పటిదాకా నా జీవితంలో ఎప్పుడూ వినని కొన్ని పదాలు విన్నాను. లాక్డౌన్, క్వారంటైన్, సెల్ఫ్ ఐసోలేషన్. ఇన్ఫ్యాక్ట్ నేను వాటిని ఎక్స్పీరియన్స్ చేశాను. తన థాట్స్తో నిండిపోయిన నా రూమ్ నన్ను లాక్డౌన్లోకి తోసేసింది. తను లేదన్న బాధ నా వాళ్ళ నుంచి నన్ను క్వారంటైన్కి మార్చింది. ఇక ఐసోలేషన్ అంటారా? అమ్మ నాన్న ముందు ఏడుస్తూ ఉండలేక, నా బాధని ఎవ్వరితో పంచుకోలేక నలిగిపోవడం కన్నా పెద్ద ఐసోలేషన్ ఏముంటుంది? రోజులు మారుతున్నా డైలీ రొటీన్ మాత్రం మారలేదు. లేవడం, న్యూస్ చూడడం, కేసెస్ కౌంట్ చూసి అయ్యో అని భయపడుతూ, చనిపోయిన వాళ్ళని చూసి బాధపడుతూ రోజు గడిపేసి పడుకోవడం. ఇదే సైకిల్ కొనసాగింది డైలీ. తనతో ఉన్నప్పుడు ఆగకుండా పరిగెత్తిన రోజులు నాలాగే దిక్కుతోచక ఆగిపోయాయేమో, నెమ్మదిగా నడుస్తున్నాయి. నా లైఫ్లో కూడా పెద్ద చేంజ్ ఏం లేదు. తన ఆలోచనలతో మొదలెట్టిన రోజు తన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ముగిసేది. లాక్డౌన్ వల్ల మొత్తం ప్రపంచమే స్తంభించిపోయింది. నేనొక లెక్క. ఆగిపోయి నన్ను చూసుకొని నా మీద నాకే జాలేసేది. రోజులు మారినా నా తీరే మారదే, కాలం కదిలినా నీ ఊసులు కరగవే. లోకం మారినా నా లోకం మారునా, లోలో మిగిలిన గురుతులు జ్ఞాపకమై గుచ్చేనా. తీరంపై కోపంతో అలలు సంద్రంలో నిలువవుగా, ఎప్పుడు నీ కోసం వేచెను నా కనులు. నా ప్రేమ నీ ధ్యాసే ఊపిరిగా ఉన్నా, నా తలపే నీకుందా కాస్తైనా శూన్యంలా. నే మిగిలిన్నానే కరగని నీ ప్రేమే నిజమేనా. హలో రవి, నాన్న చనిపోయారా? ఎలా జరిగిందిరా? కోవిడ్ వల్ల చనిపోయారా? అయ్యో, మరి నువ్వు ఎక్కడున్నావు? క్వారంటైన్ వార్డులో ఉన్నా. నీకు కూడానా? మరి క్రిమేషన్ అవన్నీ ఎలా? బాడీ కూడా మనకి ఇవ్వరంటారా? చాలాసేపు మాట్లాడా వాడితో. లైఫ్లో ఇంతకన్నా వర్స్ట్ సిచ్యువేషన్ ఏముంటుంది? అంకుల్కి ఏమో ఇలా జరిగింది, వీడేమో క్వారంటైన్లో ఉండిపోయాడు, ఆంటీ ఏమో ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారు. అసలు మనం ఎవ్వరూ ఊహించాం కదా లైఫ్లో ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని. అంకుల్ ఉన్నంతకాలం రవి లైఫ్ చాలా బాగుండేది, పక్కాగా కట్టిన బిల్డింగ్లా ఉండేది. కానీ ఈ కరోనా ఒక సైక్లోన్లా వచ్చి ఆ బిల్డింగ్ని కూల్చేసింది, రవి లైఫ్ని మార్చేసింది. ఎంత బాధగా ఉంటుందో కదా. కన్న కలలు కళ్ళ ముందరే చెదిరిపోతుంటే, దాన్ని కనీసం మనం ఆపలేకుంటే. బాబు,
ఎంటెక్ అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయంట నాన్న, వెళ్ళి చూసుకో. హా, సరే నాన్న. కోవిడ్ పీక్స్లో ఉంది, క్యూర్ లేదు, కనీసం సరైన మెడిసిన్స్ కూడా లేవని వరల్డ్ మొత్తం నిరాశలో ఉంది. వ్యాక్సిన్ ట్రయల్స్ సక్సెస్ అయ్యాయనే మాట ఒక కొత్త హోప్ ఇచ్చింది అందరికీ. డిప్రెషన్లో పిచ్చొన్నైపోతానేమో అని భయపడుతున్న స్టేజ్లో ఈ న్యూస్ ఒక హోప్ ఇచ్చింది. ముందుకెళ్ళగలనో లేదో తెలియదు, కానీ ఆ న్యూస్ మొత్తానికి ఒక దారి చూపించింది. వ్యాక్సిన్ వేయించుకోవడానికి అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బట్ ఏది అనుకున్నట్టు జరగట్లేదు. హ్యూమన్ ట్రయల్స్ లేట్ అవుతున్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా రాదని గ్యారంటీ లేదు. ఇలా అడుగడుగునా అడ్డంకులే. హాయ్ రా. హాయ్ రా. ఉండు వస్తా. ఓకే ఓకే. సారీ రా, ఆ రోజు అంకుల్ విషయం తెలిసినా రాలేకపోయాను, ఏమనుకోకు. పర్లేదురా, ఇట్స్ ఓకే. నువ్వేంటి ఇక్కడ? ఎంఎస్ అడ్మిషన్ వచ్చిందిరా. లోన్ కోసం బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నా, కానీ ఒక్క పని కూడా జరగట్లేదు. వీసా పరిస్థితి కూడా అలానే ఉంది. అసలు వర్కౌట్ అవుతుందో లేదో అసలు ఏం అర్థం కావట్లేదురా. ఏం కాదులేరా, అన్ని వర్కౌట్ అవుతాయి. అసలు నీకు జాబే ఇంట్రెస్ట్ లేదు కదరా, ఇప్పుడు ఎలా చేస్తున్నావు? ఏం చేద్దాంరా, లైఫ్ సిచ్యువేషన్స్ అంతే. అడ్మిషన్ అయితే కన్ఫామ్ అయ్యింది, కానీ ఏది నాకు అనుకూలంగా అవ్వట్లేదు. ఇన్ఫ్లేషన్ వల్ల లోన్ రావట్లేదు, ఫ్లైట్ సరిగ్గా రన్ అవ్వట్లేదు, ఇక వీసా సంగతి సరే సరి. అఫ్ కోర్స్ పాండమిక్ ప్రివేలింగ్ ఎవ్రీవేర్. దారి అయితే దేవుడిచ్చాడు, కానీ ప్రయత్నం మన చేతుల్లోనే ఉంటుందిగా. ఎన్నో డౌట్స్ వ్యాక్సిన్ విషయంలో సైన్స్ని క్వశ్చన్ చేస్తుంటే ఎంఎస్ విషయంలో నన్ను క్వశ్చన్ చేశాయి. తుఫాన్లో పెట్టిన గుడ్డి దీపంలో అయింది నా పరిస్థితి. అన్నిటినీ ఆన్సర్ చేసుకుంటూ ట్రయల్స్ కంటిన్యూ చేశాను. వ్యాక్సిన్ ట్రయల్స్ విషయంలో చాలా హర్డల్స్ వచ్చినా ఫైనల్లీ వ్యాక్సిన్ సక్సెస్ఫుల్గా మార్కెట్లోకి వచ్చేసింది. బట్ జనాల్లో చాలా డౌట్స్ కూడా వచ్చాయి. ఇది పని చేస్తుందా, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, నిజంగా వ్యాక్సిన్ క్యూర్ చేస్తుందా, ఇన్ని వెరైటీస్ ఉన్నాయి, ఇందులో ఏది మంచిది, ఇలా రకరకాలుగా. ఫైనల్లీ అన్ని హర్డల్స్ వీసా వచ్చింది. థ్యాంక్స్. లోన్ కూడా శాంక్షన్ అయింది. థ్యాంక్ యూ. హా డాడీ, ఇప్పుడే వచ్చాం పార్టీకి, అందరం ఇక్కడే ఉన్నాం. అరే 5 minutes రా, ఇప్పుడే వస్తా. ఓకే మామా. ఓకే. అయిపోగానే వస్తాను. సరే డాడీ. ఎవర్రా కాల్లో? డాడీరా, పార్టీ అవ్వగానే త్వరగా రమ్మన్నారు. ఓకే మచ్చా, నేను ఒక విషయం అడగొచ్చా, నువ్వేమనుకోనంటే? అడుగు మచ్చా. అసలు ఈ అబ్రాడ్ ప్లాన్ ఏంట్రా సడన్గా? చిన్నప్పటి నుంచి ఎప్పుడూ లేనిది ఇప్పుడు సడన్గా ఏంటి? అది కోవిడ్ టైంలో ఇంత రిస్క్ తీసుకొని వెళ్తున్నావు. ఎందుకు వెళ్తున్నావు? ఏంటి అమ్మాయి వల్లనా? మచ్చా నిజం చెప్పనా, ఎందుకు వెళ్తున్నానో నాకు కూడా తెలియదురా. ఈ క్వశ్చన్ నువ్వు ఇప్పుడు నన్ను అడిగావు. ఇదే క్వశ్చన్ నన్ను నేను చాలాసార్లు అడిగా. జస్ట్ తన నుంచి దూరం వెళ్ళాలని థాట్తో వెళ్తున్నానో, లేక ఏదో సాధించాలని వెళ్తున్నానో ఏమో మరి, నాకు మాత్రం తెలియదు. కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్తా, దూరంగా వెళ్ళి ఏదో సాధిస్తానో లేదో చెప్పలేను, కానీ ఇక్కడే ఉంటే మాత్రం ఖచ్చితంగా పిచ్చోన్ అయిపోయేలా ఉన్నా. ఇక్కడే ఉంటే ప్రతి క్షణం తన తాటే, ఎన్ని చేసినా ఫైనల్గా తన తాట దగ్గరే ఆగిపోతున్నా. కానీ నాలోని చేంజ్కు
నువ్వు కూడా ఒక కారణం మచ్చా. అంకుల్ చనిపోయారని నువ్వు కాల్ చేసిన రోజు నాకు అనిపించింది, కంటికి కనిపించని ఒక చిన్న వైరస్ ఇన్ని జీవితాల్ని నాశనం చేసిందా అని. కానీ ఈ సిచ్యువేషన్ని నువ్వు హ్యాండిల్ చేసి కరోనాని బీట్ చేసి లైఫ్లో ముందుకెళ్ళావు చూడు, అప్పుడు అనిపించింది నీలా ఈ కరోనాని గెలిచిన ప్రతి ఒక్కరిని చూసి అనిపించింది ఇంతకన్నా పెద్ద కష్టమా నాకు వచ్చింది అని. అప్పుడు ముందుకెళ్ళాలనిపించింది. అప్పుడు తీసుకున్న ఒక డెసిషనే ఈ ఎంఎస్ మచ్చా. ఏదైతేనేం ఫైనల్లీ మూవ్ ఆన్ అయ్యావు, తనని మర్చిపోయావు. ఏంట్రా ఇంకా మర్చిపోలేదా? అలా ఏం లేదురా, తన థాట్స్ నుంచి దూరం అవుతున్నా, కానీ తనని ఇంకా మర్చిపోలేదు. అందరిలా తనను వదిలేశాను రా. తనంటే చిరాకని, తన పేరు తలుచుకుంటే అసహ్యమని ఇలాంటి అబద్ధాలు చెప్పలేను. తనని ఎప్పటికీ మర్చిపోలేను, ఇదే ఫ్యాక్ట్. కానీ తన థాట్స్ నుంచి దూరం అవుతున్నా, వేరే వర్క్స్లో ఇన్వాల్వ్ అవుతున్నా, స్లోగా మూవ్ ఆన్ అవుతున్నా. కానీ షీ విల్ ఆల్వేస్ రిమైన్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అది హ్యాపీనెస్ అయినా పెయిన్ అయినా ఆ రెండు చాలా నేర్పించాయి. యాక్చువల్లీ చాలా భయపడ్డారా నువ్వేమైపోతావు అని, బట్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది నీలో ఈ చేంజ్ చూసి. మళ్ళీ డైవర్ట్ అవ్వకుండా ఇదే డెసిషన్కి స్టిక్ అయిపో. ఓకేరా. వ్యాక్సిన్ మీద ఎన్ని డౌట్స్ ఉన్నా కరోనాని జయించడానికి ఉన్న ఆ హోప్ని జనాలు వదులుకోవాలనుకోలేదు. అందరూ వ్యాక్సిన్ వేయించుకున్నారు. స్లోగా లాక్డౌన్ ముగిసింది. టీ స్టాల్స్ నుంచి థియేటర్స్ దాకా అంతా నార్మల్ అయింది ముందులాగా. ఏంటి ఇప్పుడు డార్క్ కలర్స్ వేస్తుంటావు? బ్రైట్ కలర్స్ వేయచ్చుగా, నీకు అవే బాగుంటాయి. హలో, రెడీ అయ్యాను, 5 minutes అంతే. సరే నేను బయలుదేరితే మళ్ళీ కాల్ చేస్తా. బాయ్ బాయ్ బాయ్. హాయ్. హాయ్. ఏంటి ఎప్పుడు డార్క్ కలర్స్ వేస్తుంటావు? బ్రైట్ కలర్స్ వేయచ్చుగా, నీకు అవే బాగుంటాయి. ఏంటో నాకెప్పుడు ఇవే నచ్చుతాయి. సరే కానీ కళ్ళు మూసుకో. ఎందుకు? మూసుకో, నీకు చిన్న సర్ప్రైజ్. ఓకే. ఏంటిది? నీకు చిన్న గిఫ్ట్. కనబడుతుంది, ఎందుకా అని. నీకు జాబ్ వచ్చింది కాబట్టి. నాకు జాబ్ వచ్చిందని నీకు చెప్పలేదే. నువ్వు చెప్పాలా ఏంటి? నీకు టాలెంట్ గురించి నాకు తెలీదా? అచ్చా, నీకు టాలెంట్ చాలా అంటే చాలా ఉంది, కానీ చిన్న చిన్న భయాలున్నాయి. అవి కాస్త ఓవర్కమ్ చేసుకుని కొద్దిగా సోషలైజ్ అయ్యావనుకో, చాలా మంచిది. ఓకే. ఇంత గిఫ్ట్ ఏంటి? చూసుకో. ఇదెందుకు? నీకు నన్ను గుర్తు చేయడానికి. రేపు నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా ఇది నీతో పాటే తీసుకెళ్ళు. నువ్వు ఎక్కడున్నా ఇది నన్ను గుర్తు చేస్తూనే ఉంటుంది. ఓకే. ఈ లాస్ట్ 1 yearలో లైఫ్లో చాలా నేర్చుకున్నా. ఎక్స్ట్రీమ్ లోస్ చూసా, డిప్రెషన్, ఫెయిల్యూర్స్ అన్నీ ఫేస్ చేశా. లైఫ్లో విలువైన వాటి గురించి చాలానే తెలుసుకున్నా. ఈ ఫేస్ ఆఫ్ లైఫ్లో నన్ను గైడ్ చేసింది, నాకు లైఫ్లో నేర్పింది ఇద్దరు. 2 biggest గురూస్ ఆఫ్ మై లైఫ్, యూ అండ్ కోవిడ్.